అని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ప్రారంభించారు. జిల్లాలో తొలి ఉద్యమ సభ్యత్వాన్ని తానే నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఇక క్రియాశీలక సభ్యత్వాలను ఉద్యమీ సభ్యత్వాలుగా పేరు మార్చినట్టు తెలిపారు. సాధక్, ప్రధాత వంటి కొత్త నామకరణాలను కూడా చేపట్టినట్లు వెల్లడించారు. ఇక భావితరాల అభ్యున్నతి లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని అజయ్ చెప్పారు. ఇవాళ మన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 2026 సంవత్సరానికి రాష్ట్రం అంతటా 174 నియోజకవర్గాల్లో మొదలవుతున్నది. ఒక పిఠాపురం మాత్రం ఒక వారం ముందన్నే మొదలుపెట్టి ఇప్పటికే అక్కడ బ్రహ్మాండంగా సభ్యత్వాలు నమోదవుతున్నాయి. జనసేన పార్టీ సభ్యత్వం ఈ సంవత్సరం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్పులు తెచ్చి దీంట్లో మామూలుగా క్రియాశీలక సభ్యులు అనే దాన్ని నామకరణంలో కొన్ని మార్పులు తెచ్చారు. ఎవరైతే సభ్యులుగా నమోదవుతారో వారిని ఉద్యమి అని చెప్పి నామకరణం చేయడమైంది. దీని యొక్క అర్థం ఏంటంటే జనసేన పార్టీ ఈ 11 ఏళ్ల 12 ఏళ్ల ప్రస్థానంలో ముఖ్యంగా మనం అధికారంలో లేకుండా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యమాలు, ఎన్నో ప్రభుత్వాల మీద మనం వాళ్ళు చేసిన విధానాల మీద, తప్పిదాల మీద ప్రశ్నించడం, ఎన్నో ఉద్యమాలలో పాల్గొన్న జన సైనికులు, వీర మహిళలు ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని కేసులు పెట్టించుకున్నారో ఇవందరికీ విదితమే. వారిని గౌరవించే విధంగా ఈ ఉద్యమాల్లో పాల్గొంది జనసేన క్రియా సభ్యులు, కార్యకర్తలు, వీర మహిళలు కాబట్టి వాళ్ళకి ఉద్యమి అనే ఒక బిరుదేడాన్ని చేశారు. అలాగే ఎవరైతే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుకుగా పాల్గొని వారి సభ్యత్వమే కాకుండా సమాజంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా దీన్ని మన జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకోవాలా,